అమ్మ వామన ద్వాదశి రోజు ఏం దానం చేయాలంటారు? వామన ద్వాదశి రోజు ఇక్కడ ఏకాదశి వ్రతం చేసినప్పుడు ఏమిటంటే శ్రవణ నక్షత్రం ద్వాదశి రోజు వచ్చినప్పుడు ఆ శ్రవణ ద్వాదశిని ఆ రోజు కూడా ఉపవసించాలని, వామనమూర్తికి ప్రత్యేకంగా ఆ రోజు పూజలు చేయాలని, వామన చరిత్ర చదువుకోవాలని, వామన చరిత్రను దానం చేయాలని, పెరుగు దానం చేయాలి అనేటువంటి విశిష్టత చెప్తూ ఉంటారు. అలాగే తమ పిల్లలు ఉన్నత స్థితికి చేరాలి అనుకునే తల్లిదండ్రులు ఏం చేస్తే మంచిదంటారు? ఎలాంటి పారాయణాలు చేస్తే మంచిది? ఇక్కడ మనం వామన ద్వాదశి సందర్భంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరైనా వామన చరిత్ర చదివితే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి వస్తారట. ఎవరు చదువుకున్నా వాళ్ళు కూడా ఉన్నత స్థితికి వస్తారట. ఎందుకంటే వామనుడు ఎంతున్నాడు, వటుడు ఇంతై అంతై అంతై మహావృక్షంలాగా భూమి ఆకాశాలని ఆక్రమించేంత ఎత్తుకు ఎదిగి త్రివిక్రముడు అయ్యాడు ఆయన. ఆయనకి ఇంకో పేరేమిటి? త్రివిక్రముడు అనేటువంటి పేరు. అంటే భూమి మొత్తానికి ఆకాశం మొత్తానికి ఆయన 2 పాదాలు పెట్టాడు. అంటే మొత్తం భూమి ఆకాశాన్ని మొత్తం కూడా ఆవరించేసుకున్నాడు. 3వ పాదాన్ని ఆయన బలిచక్రవర్తి తల మీద పెట్టాడు. అంటే రాక్షసుడి తల మీద పెట్టి అణిచినటువంటిది. ఆ త్రివిక్రముడి పేరును ఎవరు తలుచుకుంటారో, వామనమూర్తికి ఎవరు పూజ చేస్తారో, వామన చరిత్రను ఎవరు చదువుతారో వాళ్ళు ఉన్నత స్థితికి ఆ త్రివిక్రముడిలాగా ఎదిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వామన చరిత్రను చదవాలని, వామన ద్వాదశి రోజు వామనుడికి పూజ చేయాలి అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఈ వామన ద్వాదశి రోజు మరో ప్రత్యేకత కూడా కనిపిస్తూ ఉంటుంది. వామనుడి విగ్రహానికి పూజ చేయాలిట. ఆ వామనుడి విగ్రహం కూడా ఎలా ఉండాలి? ఆయనకి శిఖ ఉండాలి, పిలక ఉండాలి, యజ్ఞోపవీతం ఉండాలి, చేతిలో కర్ర ఉండాలి, చేతిలో ఛత్రం ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వామనుడి విగ్రహానికి పూజ చేయాలి. మనకి దొరుకుతాయంటారా అమ్మ అవి? అరుదుగా ఈ దేవాలయాలు ఉన్నాయి. లేకపోతే పటానికి పూజ చేయొచ్చు కదా. పటం అయితే దొరుకుతుంది కదా. అందరూ ఆ పటాన్ని తెచ్చుకుని పూజ చేయొచ్చు, లేదా స్మరణ చేసి కూడా విష్ణుమూర్తిగా విధంగా పూజ చేయవచ్చు. చేసి ఆ రోజు ప్రత్యేకంగా పెరుగు దానం చేయాలిట. ఎవరు ఆ రోజు పెరుగు దానం చేసి వామనమూర్తికి పూజ చేస్తారో వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకాలు పోతాయిట.